వెంకటేశయ్య. మేము తిరుపతి బాలాజీ రైలు ప్రత్యేక డివిజన్ కేంద్రం కావాలని చెప్పి, తిరుపతి కేంద్రంగా కావాలని చెప్పి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అని ఈ మధ్యలో ఫామ్ చేశాము. సో తిరుపతిలో దాని గురించి చాలా కార్యక్రమాలు చేస్తాము. కచ్చపి ఆడిటోరియంలో అయితేమి, ఇంటలెక్చువల్స్ అండ్ ఎలైట్ పీపుల్తో ఏంటి అంచెలంచెలుగా ర్యాలీలు అవన్నీ కండక్ట్ చేశాము. సో ఈ రాష్ట్రము ప్రత్యేకంగా విభజించినాక, బైఫర్కేట్ అయినాక దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్నది. సో దాంట్లో తిరుపతి రైల్వే డివిజన్ కూడా భాగం చేయాలని, ఆల్రెడీ 4 డివిజన్లు ఉన్నాయి రైల్వే కొత్త జోన్లో. విశాఖపట్నం కేంద్రంగా జోనల్ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, అమరావతి రీజియన్లో విజయవాడ, గుంటూరు, అదేవిధంగా రాయలసీమ రీజియన్లో ఓన్లీ గుంతకల్ ఒకటి ఉంది. సో గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నము ఉన్నాయి. మళ్ళీ విశాఖపట్నం జోన్ కేంద్రంగా కూడా ఉంది. కానీ దక్షిణ రాయలసీమ ప్రాంతం, దక్షిణ ఆంధ్రాకి ఎటువంటి జోన్ కానీ డివిజన్ కానీ ఏమీ లేవు. సో ఇది అంతకుముందు 1977 ముందు చెన్నైకి దగ్గరలో ఉండేదని తిరుపతి, రేణుగుంట ఇవన్నీ చెన్నై కేంద్రంగానే నడిచేటివి. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలో కలిపారు. తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ జోన్స్ అండ్ డివిజన్స్లో 96-97లో కమిటీ వేసినప్పుడు తిరుపతి కేంద్రంగా డివిజన్ వస్తుందని చెప్పారు. కానీ చివరి నిమిషంలో అది గుంటూరు తీసుకెళ్ళిపోయినారు. సో 1/4/2003లో అది గుంటూరుకి వెళ్ళిపోయింది. తర్వాత మేము పోరాటాలు సాగిస్తూ ఉన్నా 2014లో స్టేట్ బైఫర్కేట్ అయినాక దక్షిణ కోస్తా రైల్వేలో హామీ ఇచ్చారు డివిజన్ ఇస్తామని. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. సో తిరుపతి చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ రోజుకి కూడా తిరుపతి పాపులేషన్ 4.5 lakhs. ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా వస్తారు, కానీ నార్మల్ గ్రేటర్ తిరుపతి చేసిన 7 lakhs. సో కొన్ని ఇట్లాంటి ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వస్తే పాపులేషన్ పెరగడంతో పాటు అక్కడ ఎకనామిక్ గ్రోత్ అయితే ఏమి, యువతకి ఉపాధి అవకాశాలేమి, వ్యాపార అభివృద్ధి కానీ మేము ఈరోజు అశ్విని వైష్ణవ్ గారికి దగ్గర కలవడం జరిగింది. మేము కృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆయనని కలిస్తే ఆయన రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిని, మరియు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎంపీ గారిని కూడా తీసుకొని, వాళ్ళతో పాటు మేము కూడా మమ్మల్ని అందరినీ తీసుకొని ఆయన సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలిపారు. రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళు సానుకూలంగా స్పందించినారు, పరిశీలిస్తామన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుప్పాల గిరిధర్ కుమార్, సాధన సమితి కన్వీనర్. వేణుగోపాల్ రెడ్డి గారు, బుచ్చిబాబు నాయుడు గారు, కేవీ చౌదరి గారు కూడా వచ్చారు. ఆదాయ పరంగా తీసుకుంటే సికింద్రాబాద్ జోన్లో 3వ స్థానంలో ఉంది. సుమారు సంవత్సరానికి 300 కోట్ల ఆదాయం సమకూరుస్తున్నాయి తిరుపతి. ఈరోజు ప్రస్తుతం డివిజన్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అలాగే ఒకప్పట్లో డివిజన్లు, గుంటకల్ డివిజన్లో సింగిల్ లైన్లు ఉండేటివి. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం డబుల్ లైన్ అయింది. కొత్తగా కూడా కొన్ని ప్రాజెక్టులు జరిగినాయి. సుమారు కొత్త ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు జరిగాయి. ఇటీవల స్టేషన్ మొత్తం ఏరియా లెంత్ ఆఫ్ ట్రాక్ పెరిగింది, స్టేషన్స్ పెరిగాయి. ఇలాంటి సౌకర్యం ఉన్న తిరుపతిని నాయుడుపేట, సూళ్ళూరుపేట, తడా వరకు కూడా అన్నగారు చెప్పినట్టు వాటిని అన్నింటినీ కూడా బాలాజీ డివిజన్లో కలిపి అలాగే పుత్తూరు, నగిరి ఈ స్టేషన్లన్నీ కూడా ఒక కొత్త డివిజన్లో కలుపుకొని బాలాజీ డివిజన్ అనేది ఏర్పాటు చేయాలని మేము చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విశాఖపట్నం జోన్ని మనకు ఏర్పడింది. మాకు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ డివిజన్ గురించి కేంద్ర మంత్రులను వచ్చినప్పుడల్లా రైల్వే మినిస్టర్లు అందరినీ కూడా కలిసాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు, కానీ ఎవరు ఈ డివిజన్ ఫైనలైజ్ చేయలేదు, ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు. ఈ మధ్య మేము సాధన సమితి, బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆల్ పార్టీస్ కలిపి ఈ బాలాజీ రైల్వే డివిజన్ కోసం మేము పోరాటం సాగిస్తున్నాము. అదేవిధంగా మనకు ఈ జోన్లో విశాఖపట్నం జోన్కు గాను విశాఖపట్నం ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, గుంతకల్ ఒకటి, 4 జోన్లు ఉన్నాయి. 4 జోన్లు ఉన్నాయి. మా ఎక్స్ట్రాగా తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ కావాలని అడుగుతున్నాం. తిరుపతి నుంచి కాట్పాడి 110 కిలోమీటర్లు, తిరుపతి, ధర్మవరం, పుట్టపర్తి, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, తిరుపతి, ఎర్రగుంట్ల, ఈ విధంగా ఇవన్నీ కలుపుకొని ఒక డివిజన్ కావాలని చెప్పేసి ఆ ఏరియాను మాకు కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా కృష్ణపట్నం, ఓబులార్పల్లి మంచి ఎక్స్పోర్ట్ సెంటర్, హార్బర్ ఉంది కృష్ణపట్నంలో. కొన్ని
లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి అక్కడి నుంచి మెటీరియల్, బరైట్స్ అయితేనేమి, ఎరువులు అయితేమి, సిమెంట్ అయితేమి, ఇవన్నీ కలుపుకొని మాకు ఒక డివిజన్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా సిటీసిటీ నుంచి కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నది, కానీ దానికి రైల్వే లైన్ లేదు. మాకు దానికి దగ్గరగా తడా ఒకటి ఉంది, తడా రైల్వే స్టేషను. తడా వచ్చి ఇది ఆంధ్రాలో ఉంది, తడా, సూళ్ళూరుపేట, నాయుడుపేట. అదేవిధంగా మాకు పుత్తూరు, నగిరి వీటన్ని కలుపుకొని బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం మాకు దగ్గరగా రైల్వే డివిజన్ ఏం లేదు. 310 కిలోమీటర్లు మా గుంతకల్ ఉంది. గుంతకల్లో మనం ఏ పనికి పోవాలన్నా కూడా 2 రోజులు పడుతుంది. మన ఏరియా డెవలప్ కావాలంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బాలాజీ డివిజన్ వచ్చిందంటే స్కూల్స్ వస్తాయి, ఆటోని వస్తాయి, బిజినెస్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుపతికి దాదాపు లక్షల మంది వస్తున్నారు. 300 కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. ఇటువంటి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని బాలాజీ రైల్వే డివిజన్ చేయాలని తిరుపతి డెవలప్మెంటు, అదేవిధంగా తిరుపతి ఫిల్మ్ సొసైటీ ద్వారా మేము కోరుకుంటున్నాం. నా పేరు ఎం వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి డెవలప్మెంట్ కమిటీ, తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్, అండ్ బుచ్చిబాబు నాయుడు, తిరుపతి ఫిల్మ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, అండ్ చౌదరి గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వెంకటేశ్వర చౌదరి గారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.